డాక్టర్ దుర్గా ప్రసాద్ మీకు కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మీకు టీజెట్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ గురించి గైడెన్స్ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో పరిశోధన మరియు బోధన సామర్థ్యం గురించి వివరాలు మీకు తెలియజేస్తాను. టీజీ సెట్ తెలంగాణలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకం గురించి అర్హత సాధించాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెట్ ఎగ్జామ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో, ఎవరైతే పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఈ యొక్క టీజీ సెట్ ఎగ్జామ్ రాయవచ్చు. దీంట్లో పేపర్ 1కి సంబంధించి మీకు 50 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి ప్రశ్న కూడా 2 మార్కులు, 50 మార్కులు. అయితే ఈ పేపర్ పేరు వచ్చేసేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఇక్కడ బోధన సామర్థ్యం ఉండాలి, అదేవిధంగా పరిశోధన సామర్థ్యం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పరిశోధన జరుగుతుంటుంది. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో పరిశోధన జరుగుతుంది. అదేవిధంగా మరి ఉన్నత విద్యలో పాఠం చెప్పాలంటే బోధనా సామర్థ్యం అవసరం. ఈ బోధనా సామర్థ్యం అనేటువంటిది ఒక యూనిట్ ఉంటుంది. మొదటగా చూసినట్లయితే టీచింగ్ యాప్టిట్యూడ్, దీని నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షను, కమ్యూనికేషను, మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్లా 10 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు. అంటే ప్రతి యూనిట్కి 10 మార్కులు చొప్పున 10 యూనిట్లకు 10 యూనిట్స్కి ఈచ్ యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 100 మార్క్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసేసి టోటల్ వచ్చేసేసి మీకు 50 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ 100 మార్క్స్. మీకు పేపర్ మీరు ఎలాగూ పడిచారు. పేపర్ 2 అనేటువంటి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ పేపర్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక 40% మార్క్స్ మినిమం క్లియర్ చేసుకున్నట్లయితేనే మీకు పేపర్ 2తో పాటు పేపర్ 1 ఎవాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ విషయాన్ని చూసినట్లయితే బోధనా సామర్థ్యం ఇక్కడ టీచరు టీచింగ్, ఎఫెక్టివ్ టీచింగ్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా లెర్నరు లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్, ఫైండింగ్ ఫ్యాక్ట్స్ బై కండక్టింగ్ రీసెర్చ్, కొత్త విషయాలని కనిపెట్టడం. రీసెర్చ్ మెథడాలజీ, డేటా కలెక్షను, క్వశ్చనైరు, అదేవిధంగా రీసెర్చ్ రిపోర్ట్ రైటింగ్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని తక్కువ సమయంలో అర్థం చేసుకొని ఆన్సర్స్ దాంట్లోంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణ. ఇక్కడ టీచర్ సెండర్గా ఉంటాడు, అవతల వైపు స్టూడెంట్ రిసీవర్గా ఉంటాడు. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ టీచర్కి లెర్నర్కి మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఆల్ఫబెటిక్ సిరీసు, న్యూమరిక్ సిరీసు సంబంధించి ఉంటుంది. జనరల్గా మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్క్వేర్స్, క్యూబ్స్ సంబంధించి. లాజికల్ రీజనింగ్ అంటే కొన్ని ఇస్తారు, పిక్చర్స్కి సంబంధించి మ్యాథమెటికల్ కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ మెథడాలజీ, సమాచార విశ్లేషణ. మనం డేటా కలెక్ట్ చేసినాక డేటాని అనాలిసిస్ చేయడం గురించి మనం ఇక్కడ చార్ట్స్, పై చార్ట్స్, అదేవిధంగా కర్వ్స్ ఉంటాయి. దీంట్లో సెంట్రల్ టెండెన్సీ, మీన్, మోడ్, మీడియన్, అదేవిధంగా డేటాను ఇంటర్ప్రిటేషన్ అంటే దత్తాంశ విశ్లేషణ అంటాము. పిక్టోరియల్ ప్రజెంటేషన్, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చూసినట్లయితే ఈరోజు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత టెక్నాలజీ ఇంటర్నెట్ యూసేజ్ ఉంది. వీడియో కాన్ఫరెన్సింగ్లు అవుతున్నాయి. కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ కావచ్చు, మూక్స్ కావచ్చు, స్వయం కావచ్చు. టోటల్ టెక్నాలజీ టీచింగ్ ప్రాసెస్. పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అట్లా గవర్నెన్స్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ ఎలా ఉంది,
యూజీసీ బాడీ ఉంది, నాక్ బాడీ ఉంది, ఎన్సిటిఈ ఉంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, నాక్ అనేటువంటిది ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలకి నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ చాలా సందర్భాల్లో దీని అబ్జర్వేషన్ కూడా అడగటం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ న్యూస్ పబ్లిష్డ్ బై ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్, వీక్లీ పబ్లికేషన్, ఉన్నత విద్యా సంస్థకు సంబంధించి భారతదేశంలో ఐఐటీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ఐటీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఈ సంవత్సరం బెస్ట్ యూనివర్సిటీ ఎట్లా ఉంది, ఓవరాల్ యూనివర్సిటీ ఎట్లా ఉంది, ఇలా ఈ విధంగా మనకు అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ కావచ్చు. ఏదేమైనా ఒక ఇన్స్టిట్యూషన్ క్వాలిటీగా ఉందని ఎలా అసెస్ చేస్తారంటే నాక్ అక్రిడియేషన్ కావచ్చు, అటానమస్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్, అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగు, నాకు యూజీసీ గుర్తింపు ఉన్నట్లయితే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఒక ఇన్స్టిట్యూషను బెస్ట్ టీచింగు, బెస్ట్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ, ఆల్ ఫెసిలిటీస్తో ఉన్నట్లయితేనే రీసెర్చ్ కనుక జరిగితే ఆ ఇన్స్టిట్యూషన్స్కి మంచి ర్యాంకింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి 10 యూనిట్లు, ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్న కూడా 2 మార్కులు. మొత్తంగా చూసినట్లయితే 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. మీరు సెట్ క్లియర్ చేయడానికి కావచ్చు, నెట్ క్లియర్ చేయడానికి కావచ్చు, ఏదేమైనా పేపర్ 1లో వచ్చే మార్క్స్ బేసేసి చేసుకుని మీరు క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ఫ్యూచర్ హైయర్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఆల్ ద బెస్ట్ టు యూ.